టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం ఒక ముఖ్య విషయం గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాం. ముఖ్యంగా డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత ఎలాంటి అవకాశాలు మన ముందున్నాయి, బీఏ కావచ్చు, బీకామ్ కావచ్చు, బీఎస్సీ లైఫ్ సైన్సెస్, బీఎస్సీ ఎంపీసీ విద్యార్థులకు ఉన్నటువంటి బెస్ట్ ఆపర్చునిటీస్ ఏమున్నాయి అనేది ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ అంశం అయితే డిస్కస్ చేయబోతున్నాం. ఇలాంటి లేటెస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎప్పటికప్పుడు తప్పకుండా మంచి గైడెన్స్ అయితే అందించడం జరుగుతుంది. సో ఇక్కడ మనం ఒకసారి బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ అయిన విద్యార్థులకు వారికి ఉన్నటువంటి రూట్స్ అయితే మనం చూద్దాం. ముఖ్యంగా సైన్స్, ఆర్ట్స్, సోషల్ సైన్స్, కామర్స్ ఇలా నేపథ్యం ఏదైనా కూడా డిగ్రీ పూర్తి చేసినటువంటి విద్యార్థులకి 3 అవకాశాలు మన ముందు ఉంటాయి. ఒకటి ఏంటంటే ఫస్ట్ ఉన్నత విద్య, హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళడం, అంటే పీజీ లాంటి కోర్సెస్కి వెళ్ళడము. అదేవిధంగా ఉద్యోగాన్ని వెతుక్కోవడం, వివిధ ఉద్యోగ అవకాశాలు గవర్నమెంట్ సెక్టార్లో కావచ్చు, ప్రైవేట్ సెక్టార్లో కావచ్చు, మరి ఉద్యోగం కోసం అయితే ప్రయత్నించడం. ఇక స్వయం ఉపాధి లేదా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసుకోవడం. ఇక మనకి ఇప్పుడు ఆర్ట్స్, హ్యుమానిటీస్, సోషల్ సైన్సెస్, కామర్స్ విద్యార్థులకు మనకు క్యాంపస్ సెలక్షన్స్ వచ్చే అవకాశాలు ఉండవు. సాధారణంగా అయితే మనం గమనించాలి ఇక్కడ. ఎందుకంటే ఇవాళ మనకు టెక్నికల్ రూట్స్లో ఉన్న వాళ్ళు, ఇంజనీరింగ్ బీటెక్ ఉన్న వాళ్ళకైతే మనకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఉన్నాయి. కానీ ఈ మిగతా హ్యుమానిటీస్ విద్యార్థులకైతే ట్రెడిషనల్ కోర్స్ స్టూడెంట్స్కి క్యాంపస్ రిక్రూట్మెంట్ లేవు. కాబట్టి ఇక్కడ విద్యార్థులైతే అటు ప్రభుత్వ ఉద్యోగాల కోసం కావచ్చు, లేదా ప్రైవేట్ సెక్టార్లో ఉన్నటువంటి అవకాశాల కోసం వీళ్ళే సొంతంగా సెర్చ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. మరొకసారి ముందు మనకు ఉన్నత విద్యా అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి, డిగ్రీ తర్వాత ఎలాంటి కోర్సెస్ ఉన్నాయి అనేది ఒక్కసారి ఫస్ట్ కోర్సుల వారిగా మనం చూద్దాం. బీఎస్సీ ఎంపీసీ కంప్లీట్ అయినటువంటి విద్యార్థులకు ఏ అవకాశాలు ఉన్నాయంటే మనకి ఇప్పుడు కొత్తగా కొన్ని స్పెషలైజేషన్ అయితే వీళ్ళకు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా పీజీ స్థాయిలో వీళ్ళు అప్లైడ్ మ్యాథమెటిక్స్ మొదలుకొని మ్యాథమెటిక్స్ విత్ కంప్యూటర్ అప్లికేషన్స్ వంటి కోర్సులు పీజీ స్థాయిలో ఉన్నాయి. ఎందుకంటే మీకు ఐఐటీలలో కూడా మీరు జామ్ ఎంట్రన్స్ ద్వారా చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఐఐటీలో కూడా మీరు పీజీ చేయడానికి అయితే అవకాశాలు ఉన్నాయి. అనేక యూనివర్సిటీలు, ఇన్స్టిట్యూట్లు కెరీర్ ఓరియంటెడ్ స్పెషలైజేషన్స్ ఉదాహరణకు ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ కూడా మంచి ఫ్యూచర్ ఉంది. ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ కానివ్వండి, మెరైన్ జియాలజీ ఇలాంటి కొత్త కోర్సులు అయితే మనకి అందుబాటులోకి వస్తున్నాయి. ఇక ఇందాక చెప్పినట్టు ఐఐటీలో పీజీ చేయాలంటే మీరు జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ మాస్టర్స్ జామ్ ఎంట్రన్స్ రాయాల్సి ఉంటుంది. అందులో ఉత్తీర్ణత కనుక సాధిస్తే మీరు ఐఐటీలలో ఎంఎస్సి మ్యాథమెటిక్స్ కానివ్వండి, ఎంఎస్సి కెమిస్ట్రీ, ఎంఎస్సి ఫిజిక్స్ చేయడానికి అయితే అవకాశాలు ఉంటాయి. ఇవాళ కార్పొరేట్ సెక్టార్లో ముఖ్యంగా టీచింగ్ ప్రొఫెషన్ కూడా బెస్ట్ అవకాశంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే పెద్ద కార్పొరేట్ కళాశాలలలో ఇవాళ సబ్జెక్టు నిపుణులు లేరు. వాస్తవానికి సైన్స్ ఫ్యాకల్టీ విపరీతమైనటువంటి డిమాండ్ ఉన్నది. ఇవాళ నీట్ కోచింగ్ అని కానివ్వండి, ఐఐటి కోచింగ్ ఇవ్వడానికైతే బెస్ట్ సబ్జెక్ట్ నాలెడ్జ్ కనుక మీరు ఉంటే, మంచి ఐఐటిలో మీరు పీజీ కనుక చేసి ఉంటే, మీకు సబ్జెక్ట్ మీద మంచి గ్రిప్ ఉంటే మీకు సాఫ్ట్వేర్ ఫీల్డ్ కంటే ఒక అద్భుతమైనటువంటి ప్యాకేజ్ మీరు తీసుకోవచ్చు. చాలామంది స్టూడెంట్స్ దీని మీద ఫోకస్ చేయడం లేదు. ఈ దిశగా కూడా మీరు ఇక్కడ ఆలోచించుకోవచ్చు. ఇక మరి జాబ్ ఆపర్చునిటీస్ ఒకసారి చూద్దాం. ఉన్నత విద్య కాకుండా ఈ ఎంపీసీ వాళ్ళకు ఎలాంటి ఉద్యోగాలు ఉన్నాయి. ముఖ్యంగా మనకు బేసిక్ సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో అప్లికేషన్స్ అవసరమయ్యే కెమికల్ ఇండస్ట్రీస్లో మీకు కొన్ని అవకాశాలు ఉంటాయి. ఎంఎస్సి పూర్తి చేస్తే ఇంకా కొన్ని అవకాశాలు మీకు ఎక్కువగానే దొరుకుతాయి. ఉదాహరణకి మీకు డిఆర్డిఓ కానివ్వండి, ఇస్రో, అదేవిధంగా ఇస్రో కాకుండా ఇంకా డిఫరెంట్ ఇస్రో కూడా మీరు వెళ్ళొచ్చు. అదేవిధంగా కొన్ని కీలక విభాగాలతో పాటు సాఫ్ట్వేర్ రంగంలో కూడా మీరు ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు. ఎందుకంటే మీరు ఐసెట్ కనుక రాసినట్టయితే మీరు ఎంసీఏ చేసుకొని సాఫ్ట్వేర్ ఫీల్డ్లోకి వెళ్ళడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక బీఎస్సీ లైఫ్ సైన్సెస్, బీజెడ్సీ చేసిన వాళ్ళకి అవకాశాలు చూద్దాం. ఎందుకంటే ఈ వీడియో చివరిలో ప్రభుత్వ ఉద్యోగాల గురించి డిస్కస్ చేస్తాము మనము. అంటే డిగ్రీ తర్వాత ఎలాంటి గవర్నమెంట్ జాబ్స్ అవన్నీ చూస్తాం. చివరి దాకా చూడండి వీడియోని, అన్ని గ్రూపుల వాళ్ళు. బీఎస్సీ లైఫ్ సైన్సెస్ కనుక చూస్తే అంటే బీజెడ్సీ వాళ్ళకు ఉన్న అవకాశాలు మనం గమనించినట్టయితే ఇప్పుడు బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, బయో ఇన్ఫర్మాటిక్స్ ఇవి లేటెస్ట్ కోర్సు. బయో ఇన్ఫర్మాటిక్స్ అనేది వినూత్నమైనటువంటి కాంబినేషన్లు ఇక్కడ మనం చూడొచ్చు. దీనికి తగినట్టుగా ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలు అయితే అందుబాటులోకి వస్తున్నాయి. ఇక ఎంఎస్సి స్థాయిలో మీరు మెరైన్ బయాలజీ అండ్ ఫిషరీస్ సైన్స్ కానివ్వండి, మెరైన్ బయోటెక్నాలజీ కానివ్వండి, హ్యూమన్ జెనెటిక్స్ కానివ్వండి, మాలిక్యులర్ జెనెటిక్స్ కానివ్వండి, ఆక్వాకల్చర్ వంటి కొత్త స్పెషలైజేషన్లు అయితే మనకు
బీజెడ్సీ వాళ్ళకు అందుబాటులోకి ఉన్నాయి. లైఫ్ సైన్స్ స్టూడెంట్స్కి అయితే ఇవి ఎంచుకోవచ్చు ఉన్నత విద్య కోసం. ఇక ఉద్యోగ అవకాశాలు కనుక చూస్తే ముఖ్యంగా మీకు ఫార్మాస్యూటికల్ సంస్థలు, విత్తన ఉత్పత్తి సంస్థలు, పౌల్ట్రీ ఫీడ్ ప్రొడక్షన్ సంస్థల్లో అవకాశాలు లభిస్తున్నాయి బీజెడ్సీ వాళ్ళకు. అదేవిధంగా పీజీ కనుక పూర్తి చేసిన అభ్యర్థులు డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ, జెనెటిక్ టెక్నాలజీ ఆధ్వర్యంలోని ల్యాబులలో మీరు ఉద్యోగాలు అయితే పొందొచ్చు. ఇక ప్రైవేట్ రంగంలో మీరు హాస్పిటల్స్ కానీ హెల్త్ కేర్ సంస్థల్లో ఉద్యోగాలు దక్కించుకోవడానికి ఈ బీజెడ్సీ విద్యార్థులకు అవకాశాలు ఉన్నాయి. ఇక బీకామ్ ఎక్కువ మంది ఇప్పుడు డిగ్రీలో చేరుతున్నటువంటి గ్రూప్గా మనం బీకామ్ని చూడొచ్చు. ఈ బీకామ్ కనుక కంప్లీట్ చేసినట్టయితే మంచి కార్పొరేట్ కొలువులు అయితే ఖాయమవుతున్నాయి. ఒకప్పుడు అకౌంటింగ్, టాక్సేషన్, కామర్స్ సబ్జెక్టులకే పరిమితమైన బీకామ్లో ఇప్పుడు కార్పొరేట్ అవసరాలకు సరితూగే విధంగా అనేక నూతన స్పెషలైజేషన్లు మనకు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఈ కామర్స్ కానివ్వండి, ఈ బిజినెస్ మేనేజ్మెంటు, అడ్వర్టైజింగ్ అండ్ మార్కెటింగ్, పోర్ట్ఫోలియో మేనేజ్మెంటు, ఈఆర్పి సొల్యూషన్స్ వంటి సబ్జెక్టులతో ఇంటర్ డిసిప్లినరీ కోర్సులు కూడా మీకు ఇక్కడ అందిస్తున్నారు. ఇక ఉన్నత విద్యా కోణంలో బీకామ్ విద్యార్థులకు అందుబాటులో ఉన్నటువంటి పీజీ, ఎంకామ్లో మీకు వినూత్నమైనటువంటి స్పెషలైజేషన్లు ఉన్నాయి. కార్పొరేట్ సెక్రటరీషిప్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, ఈ బిజినెస్ మేనేజ్మెంట్, సేల్స్ అండ్ మేనేజ్మెంట్ వంటి జాబ్ మార్కెట్ అవసరాలకు సరితూగేటటువంటి స్పెషలైజేషన్లు మీకు పీజీలో అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఆ దిశగా కూడా మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. వీటిని పూర్తి చేసిన విద్యార్థులకు కార్పొరేట్ రంగంలో మేనేజ్మెంట్ పీజీ విద్యార్థులతో సమానంగా పోటీ పడే సత్తా అయితే లభిస్తుంది. ఇక కామర్స్ విద్యార్థులకు మనకు ఉద్యోగ అవకాశాలు కనుక గమనించినట్టయితే అకౌంట్స్ అసిస్టెంట్ వంటి ఎంట్రీ లెవెల్ జాబ్స్ నుండి అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్ తదితర మిడ్ లెవెల్ కొలువుల వరకు కెరీర్ ప్రారంభించడానికి ఇప్పుడు ఎన్నో మార్గాలు ఉన్నాయి. పీజీ అర్హతతో మీకు అకౌంట్స్ ఆఫీసర్, ఫైనాన్స్ మేనేజర్, ఇంటర్నల్ ఆడిటర్ వంటి ఉద్యోగాలు లభిస్తున్నాయి. కామర్స్లో అకౌంటింగ్, టాక్సేషన్ పరంగా ఈఆర్పి సొల్యూషన్స్గా పేరొందిన టాలీ, వింగ్స్, పీచ్ ట్రీ వంటి అకౌంటింగ్ సాఫ్ట్వేర్ కోర్సులు కనుక పూర్తి చేస్తే తప్పకుండా మంచి అవకాశాలు బీకామ్ స్టూడెంట్స్కి అయితే అందుబాటులో ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. ఇక ఆర్ట్స్ అదనపు అర్హతలతో అవకాశాలు అంటే బీఏ వాళ్ళకి కనుక మనం చూస్తే బీఏ కోర్సు కంప్లీట్ చేసినటువంటి విద్యార్థులకు కొత్త స్పెషలైజేషన్లు ఏమున్నాయంటే మార్కెటింగ్ అండ్ అడ్వర్టైజింగ్, పబ్లిక్ రిలేషన్స్, సోషల్ వర్క్, ఎన్జిఓ మేనేజ్మెంట్ సబ్జెక్టులతో బీఏలో గ్రూప్ సబ్జెక్టులు రూపొందుతున్నాయి. ఉన్నత విద్యా కోణంలో బీఏ విద్యార్థులు కనుక కంప్లీట్ అయితే ఎంఏ స్థాయిలో మీకు కొత్త స్పెషలైజేషన్లు ఉన్నాయి. సోషల్ వర్క్, ఆంథ్రోపాలజీ, మ్యూజియాలజీ, టూరిజం అండ్ హాస్పిటాలిటీ, లాంగ్వేజెస్ తదితర స్పెషలైజేషన్లు అయితే మీరు చేసుకోవచ్చు బీఏ కంప్లీట్ చేసిన తర్వాత. జాబ్స్ కనుక చూస్తే ముఖ్యంగా మీకు పీజీ స్థాయిలో ఎంపిక చేసుకున్న స్పెషలైజేషన్ల ఆధారంగా కొన్ని ఎన్జిఓ సంస్థలలో మీరు ట్రై చేయొచ్చు. ముఖ్యంగా సోషియాలజీ లాంటి సబ్జెక్టులు అలాంటి కనుక కంప్లీట్ చేస్తే మీరు రూరల్ డెవలప్మెంట్ ఇలాంటి డిఫరెంట్ కాంబినేషన్స్ ఒకసారి మీరు చూసుకోండి. అదేవిధంగా మీకు టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ పీజీ కోర్సులకు అది కూడా మీరు చూసుకోవచ్చు. పురావస్తు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో కూడా అవకాశాలు ఉంటాయి. మ్యూజియంలలో అవకాశాలు ఉంటాయి. విదేశీ రాయబార కార్యాలయాల్లో కూడా బీఏ వాళ్ళకు ఉద్యోగాలు లభిస్తున్నాయి. టూరిజం సంస్థలు, ట్రావెల్ ఏజెన్సీలు, ఎయిర్లైన్స్లలో కూడా మీరు జాబ్స్ అయితే పొందడానికి బీఏ స్టూడెంట్స్కి అవకాశాలు ఉన్నాయి. ఇక గవర్నమెంట్ జాబ్స్ కనుక మనం గమనించినట్టయితే ఒకసారి చాలా కీలకమైన పాయింట్ ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం. బీఏ, బీకామ్, బీఎస్సీ విద్యార్థులకి డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి విద్యార్థులు యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాసుకోవచ్చు. దీని ద్వారా మనకు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ లాంటి 23 అత్యున్నత సర్వీసులను ఈ సివిల్ సర్వీసెస్ నోటిఫికేషన్ ద్వారా ప్రతి సంవత్సరం యూపీఎస్సీ మరి భర్తీ చేస్తుంది. ఇప్పుడు జిల్లా కలెక్టర్ పోస్టులు, జిల్లా ఎస్పీ పోస్టులకు డిగ్రీ కనుక ఉంటే మీరు తప్పకుండా పోటీ పడవచ్చు. అంటే గవర్నమెంట్ జాబ్స్లో మళ్ళీ మనకు సెంట్రల్ జాబ్స్ ఇవన్నీ కూడా స్టేట్ లెవెల్లో మళ్ళీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అని స్టేట్ లెవెల్లో ఉంటాయి. ఒకసారి ఇంకా నెక్స్ట్ మీరు సెంట్రల్ లెవెల్లో సిడిఎస్సి కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామ్ ఉంటుంది ఒకటి. మీకు ఆర్మీలోకి వెళ్ళాలనుకుంటే డిగ్రీ తోటి టాప్ లెవెల్ పోస్ట్కి వెళ్ళొచ్చు అన్నట్టు. ఇక్కడ మీకు ఈ త్రివిధ దళాలు ఉన్నాయి కదా, ఇండియన్ నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, దీంట్లో పర్మనెంట్ కమిషన్డ్ హోదాలో మీరు కెరీర్ ప్రారంభించడానికి కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ రాయాల్సి ఉంటుంది. దీన్ని యూపీఎస్సీ ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తుంది. ఇందులో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో
మీరైతే ట్రైనింగ్ తీసుకొని ఆర్మీలోకి జాయిన్ కావచ్చు. ఇక ఆర్ఆర్బి మనకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వచ్చేసి నాన్ టెక్నికల్ జాబ్స్ ఫిల్ చేస్తుంది. ఎవ్రీ ఇయర్ దాదాపు నోటిఫికేషన్లు వస్తాయి. దీంట్లో ఈ నాన్ టెక్నికల్ ఉద్యోగాలలో అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ కానివ్వండి, ట్రాఫిక్ అప్రెంటిస్, కమర్షియల్ అప్రెంటిస్ ఇలాంటి ఉద్యోగాలకు మీరు డిగ్రీ తోటి పోటీ పడవచ్చు. ఏ డిగ్రీ ఉన్నా పర్వాలేదు. కొన్నిటికి స్పెషల్గా మ్యాథమెటిక్స్ అడుగుతారు. చాలా ఉద్యోగాలకైతే ఎనీ డిగ్రీ సరిపోతుంది. ఇక మీకు స్టాఫ్ సెలక్షన్ కమిషను CGL అంటాం, కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ వస్తుంది. ఇది సెంట్రల్ది. ఇక్కడ కూడా డిగ్రీ ఉంటే సరిపోతుంది. ఈ పరీక్ష ద్వారా కేంద్ర ప్రభుత్వ శాఖల్లో మనకి గ్రూప్ బి క్యాడర్ ఉద్యోగాలు దీని ద్వారా మనం పొందొచ్చు. గ్రూప్ ఏ క్యాడర్ అయితే మీకు UPSC సివిల్స్ ద్వారా భర్తీ చేస్తారు. ఈ గ్రూప్ బి CD కింది స్థాయి ఉద్యోగాల్ని గ్రూప్ బి డిగ్రీ తోటి, తర్వాత ఇంటర్మీడియట్తో కొన్ని ఉద్యోగాలు, SSC తోటి కూడా కొన్ని బేసిక్ లెవెల్ ఉద్యోగాలు పొందొచ్చు. ఇక మీకు బ్యాంకింగ్ ఎవ్రీ ఇయర్ చాలా బ్యాంక్స్ నోటిఫికేషన్లు ఇస్తాయి. మనకు IBPS ఎగ్జామ్ అంటాము. ఈ IBPS ద్వారా మీరు వివిధ బ్యాంకులలో క్లర్క్ కానివ్వండి, తర్వాత బ్యాంక్ మేనేజర్ ఇలాంటి పోస్టులకి పోటీ పడవచ్చు. బ్యాచిలర్ డిగ్రీ విద్యార్థుల కోసం ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ అంటాము. ప్రొబేషనరీ ఆఫీసర్స్, క్లరికల్ కేడర్ పోస్టులకి ఒక కామన్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది. వీటిలో కనుక మీరు సక్సెస్ అయితే జాతీయ బ్యాంకుల్లో కొలువు ఖాయం. అదేవిధంగా SBI కూడా PO క్లరికల్ పోస్టులకు రిక్రూట్మెంట్ అనేది చేస్తుంది. ఇవి సెంట్రల్. ఇక స్టేట్ లెవెల్లో కనుక మనం చూస్తే పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్ 1, డిప్యూటీ కలెక్టరు, RDO, DSP లాంటి పోస్టులు ఉంటాయి గ్రూప్ 1లో స్టేట్ లెవెల్లో మనకి. గ్రూప్ 2లో వచ్చేసి మీకు డిప్యూటీ తహసీల్దారు, అసిస్టెంట్ సబ్ రిజిస్ట్రారు. గ్రూప్ 3లో వచ్చేసి ఇంకా కొన్ని హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్లో, తర్వాత జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ లాంటి పోస్టులు. గ్రూప్ 4లో కంప్లీట్ జూనియర్ అసిస్టెంట్ పోస్టులు, ఇట్లాంటి పోస్టులు ఉంటాయి మీకు. ఇవి అన్నిటికి కూడా మినిమం క్వాలిఫికేషన్ డిగ్రీ అనేది పెట్టడం జరిగింది. అదేవిధంగా BZC అర్హతతో నిర్వహించే డ్రగ్ ఇన్స్పెక్టర్ వంటి పోస్టులకు సైతం మీకు పోటీ పడవచ్చు. అయితే కొన్ని స్పెషల్ క్వాలిఫికేషన్స్ కూడా అడుగుతారు. ఫార్మాలో ఉన్న వాళ్ళు కొన్నిసార్లు అడగొచ్చు. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహించే సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు కూడా మనకి మినిమం డిగ్రీ ఉంటే సరిపోతుంది. సో ఇవి మనకు కొన్ని సెంట్రల్ అండ్ స్టేట్ లెవెల్ జాబ్స్ ఉన్నాయి డిగ్రీ స్టూడెంట్స్కి. ఇక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అన్నప్పుడు మీరు స్వయం ఉపాధి, చక్కటి వ్యాపార ఆలోచన చేయవచ్చు. దానికి అంటే ఏదైనా ఒక వస్తువుని సేల్ చేయడము, దానికి డిమాండ్ ఉంటే కనుక మీరు తప్పకుండా ఆ రంగంలో మీరు వెళ్ళొచ్చు. ప్రభుత్వ స్థాయిలోనూ స్వయం ఉపాధి ఔత్సాహికులకు చాలా ప్రోత్సాహకాలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు మీకు తెలంగాణలో అయితే రాజీవ్ యువ వికాసం పేరుతోటి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ దిశగా ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తారు. అలాంటి వాటిని మీరు యూజ్ చేసుకోవచ్చు. మేక్ ఇన్ ఇండియా, స్కిల్ ఇండియా, డిజిటల్ ఇండియా వంటి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ చాలా ఉన్నాయి. MSME, ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన, ముద్ర పథకం వంటి పథకాల ద్వారా మీరు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసుకోవచ్చు. ఎంతోమంది అట్లా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసుకొని వారితో పాటు ఇంకో 10 మందికి ఉపాధి కల్పించడం అనేది మనం చూడొచ్చు. సో ఇవ్వండి ఈరోజు మనకు డిగ్రీ స్టూడెంట్స్ ముందు ఉన్నటువంటి విస్తృతమైన ఉపాధి అవకాశాలు. మరి మీ డౌట్స్ అన్ని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా మరి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.